థ్యాంక్ యూ. మేడం. నాన్న ఇక్కడికి నువ్వు రావడం నీలాగా సఫర్ అయ్యే చాలా మందికి ఒక రిప్రజెంటేటివ్. ఆ పుణ్యం నీకు ఎట్లాగో దక్కిద్ది. ఒకసారి వినండి. మీరు చేసిన మిస్టేక్స్ ఎక్కడ ఏమేమి మిస్టేక్స్ జరిగినాయి అని. మ్యారేజ్ ఈ వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందాక మేము అమ్మాయితో మాట్లాడిన ఆ వీడియో కాల్. డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ చేయగలమా చేయలేకపోతామా అనేది ప్రూవ్ చేయవచ్చండి. కోర్టు ద్వారా మీరు వేసిన పిటిషన్ ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ చేస్తారు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి. ఆర్డర్ చేసినప్పుడు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళటం, రిపోర్ట్లు రావడం మినిమం 3 to 6 months పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఆ వచ్చిన తర్వాత కోర్టు మీకు డైవర్స్ డిక్లేర్ చేస్తుంది. ఆ రిపోర్ట్ ఎవిడెన్స్ ఆర్డర్ కాపీ ఫర్దర్గా అమ్మాయి వేసే ఏ కేసులు నిలబడకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు డైవర్స్ ఎందుకు అంటే వేరే మ్యారేజ్ చేసుకోవడానికి లైసెన్స్ కోసం, ఇంతే. ఎందుకంటే రేపొద్దుట అమ్మాయి మళ్ళీ బైగామీ కేసులు ఇవన్నీ వేయకుండా. సో ఇక్కడ వరకు ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటి, మీకు ఇప్పుడు ఈ షోకి రావడం వల్ల వచ్చిన ప్లస్ ఎవిడెన్స్ పాయింట్ ఏంటి అంటే మ్యారేజ్కి ముందు 2 months మీ ఇద్దరికి ర్యాపో ఉంది, ఎంతన్నా తిరిగే ర్యాపో ఉంది. అప్పుడెప్పుడు కూడా మీరు ఫిజికల్ అటాక్ ఇవ్వలేదు, ఫిజికల్గా అమ్మాయితో సెక్సువల్గా కలవలేదు. కానీ ఇలా మ్యారేజ్ అయిపోయి నెక్స్ట్ డే నన్ను సెక్సువల్గా కలిసేసాడండి నా హస్బెండ్ ఆపుకోలేక. 100% భూప్రపంచంలో ఇది బిలీవ్ చేయం. ఎందుకు అంటే ఇంటి నిండా చుట్టాలు ఉంటారు, బేసిక్ సెన్స్ ఎవరన్నా కార్యక్రమాలు పెద్దవాళ్ళు మీకు చెప్పుంటారు, పూజలు ఉన్నాయి, పునస్కారాలు ఉన్నాయి, సత్యనారాయణ వ్రతం ఉంది, ఈ లోపు చేతులు వేసుకోకూడదు. మీరు అంతకుముందు కలిసినా కానీ ఆ టైంలో దానికంటూ ఒక మైలు అనే పద్ధతి ఉంటుంది. కాబట్టి అలా జరగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకు రూమే ఉండదు, మీ ఇద్దరిని ఒక రూమ్లో పడుకోబెట్టరు, ఉన్న హడావుడి ఫంక్షన్సే సరిపోతాయి ఆ నెక్స్ట్ డే అనేది. ఎందుకంటే ఆ 3rd day మీరు వేములవాడ వెళ్ళాలి. అర్థమవుతుందా? సో ఆ 2nd day ఫిజికల్గా కలిసేసాడండి అని ఒక ర్యాపోలో ఒక అబద్ధం చెప్పేసింది, అది మీకు చాలా పెద్ద ఎవిడెన్స్. ఆ 2nd day ఆవిడ కలిసింది అన్నా కూడా జడ్జి బిలీవ్ చేయరు. ఎందుకంటే మాకుండే సీనియారిటీలకి, జడ్జెస్కి ఉండే సీనియారిటీలకి మీరు మాట్లాడే అబద్ధాలే వాళ్ళకి ఆయుధాలు. ఈ కేసులో జడ్జిమెంట్స్ ఇవ్వాలా వద్దా అని 100% ఆ అమ్మాయి అక్కడ ఇరుక్కుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి డేట్ వచ్చిందా రాలేదా అనేది మీరు డేట్ వచ్చిందని చెప్తారు, ఆ అమ్మాయి నాకు డేట్ రాలేదండి వీళ్ళు అబద్ధం చెప్తున్నారా అంటది. ఎందుకంటే డేట్ వచ్చిందని అమ్మాయి అక్కడ అడ్మిట్ అవ్వదు. దీనిలో ఉంది మేడం. ఏది కౌంటర్లో ఉందా? ఓకే. దాంట్లో డేట్ వచ్చిందని అమ్మాయి మెన్షన్ చేసింది అనుకోండి, ఆ ఫస్ట్ నైట్ జరిగింది ఏదైతే ఆవిడ చెప్తున్న 2nd డేనే ఫిజికల్గా కలిశారనేది వర్కౌట్ అవ్వదు. అర్థమవుతుంది? అంటే ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ అనడానికి ఈ ఫోన్ కాల్ మీకు ఒక ప్లస్ పాయింట్. 2, ఆ డేస్ ఏవైతే క్యాలిక్యులేషన్ ఉన్నాయో ఇంత మీరు పోరాడవసరలా. మీరు పోరాడుతున్న ఒకే పాయింట్ పిటిషన్. 100% కోర్టు ఆర్డర్ చేస్తుంది. అది ఆర్డర్ వచ్చే వరకు కొంచెం మీరు టెన్షన్స్ పడకండి. 2, ఇలా కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు దగ్గర ఎవిడెన్స్లు ఉంటే ఎవిడెన్స్ని ఒక ఆయుధంగా వాడుకోవాలి, కానీ ఎవిడెన్స్ని పంచకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పంపకాలు చేసుకుంటారో ఆ ఎవిడెన్స్ అవతల వైపు లీక్ అయిపోయి దానికి తగ్గ కౌంటర్లు రెడీ అయిపోతే దానికి తగ్గ ఆపోజిట్ ఎవిడెన్స్లు రెడీ అవుతాయి. 2, ఒకసారి పరువు పోయినాక పోయిన పరువు ఇంకా అవసరంలా, మీ జీవితాలు సర్వనాశనం చేయడమే టార్గెట్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ పలానా అని, అవి పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఆ మాటలే వాళ్ళకి ఆయుధాలలాగా తగలాలి. మీరు వెంటనే పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి 5వ నెలలోనో 6వ నెల ఎప్పుడైతే మీకు తెలిసిందో పెట్టినప్పుడు నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అనాలి, కానీ ఇదిగోండి ఎవిడెన్స్లు అని పంచాయతీ పెట్టకూడదు. అది 100 మంది దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పరువు అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి చేసిన తప్పు అనే పాయింట్ని మనం గుప్పెట్లో ఉంచుకొని ఇది కోర్టులోనే చూపిస్తాం, మన పెద్ద మనుషులకు చూపించుకుంటాం, ఒకరికి ఇద్దరికి. వాళ్ళు కూడా అదే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు నమ్మాలి కదా. ఓకే ఈ అమ్మాయి ఇలాంటిది, కానీ మేము చూసేసామని ఎవరు చెప్పకూడదు. ఇలా ఎవిడెన్స్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ని జాగ్రత్తగా వాడుకోండి. వాడాల్సిన టైంలోనే వాడితే ఈ రోజు నీ మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఎందుకంటే నిజంతో చేసే ఫైటింగ్తో వచ్చే భయం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఆ నిజాన్ని చేతిలో పెట్టుకొని ఆ అమ్మాయిని భయపెట్టి ఉంటే మీకు తిప్పి కొడితే 6 monthsలోనే మ్యాటర్ సెటిల్ అయిపోయి ఉండేది. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రసాదం పంచినట్టు పంచటం వల్ల ఆవిడకి అన్ని పాయింట్లు లీక్ అయిపోయి ఆ 3 బాయ్ ఫ్రెండ్స్ని కామన్గా ఒక అటాక్కి రెడీ పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళంతా ఒకటేగా. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కోర్టులోనే ప్రూవ్ అవ్వాలి. ఆ అమ్మాయిని మీరు ఎవిడెన్స్తో భయపెట్టుంటే ఇన్ని రోజులు సఫర్ అవ్వసరలా. మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోవడం, మీరు షార్ట్ టెంపర్కి వెళ్ళిపోవడం, రెస్ట్లెస్ అయిపోతున్నారు. మీరు సైకలాజికల్గా ఎట్లా ఉందంటే మీకు అబ్బబ్బా అట్లా అన్నట్టుంది, అది వర్కౌట్ అవ్వదు. ఒక ఊబిలోకి దిగిపోయినప్పుడు జాగ్రత్తగా, ఇదేంటి మ్యారిటల్ రిలేషన్ ఈ రోజున అదే పరిస్థితి అవుతుంది. ఎంత జాగ్రత్తగా బయటపడాలనేది మీరు తెలివిగా ఆలోచించి ఉండుంటే
ఈ రోజున 4 years మీకు టైం వేస్ట్ అయ్యేది కాదు, కోర్టు వాల్యుబుల్ టైం వేస్ట్ అయ్యేది కాదు. ఆ ఎవిడెన్స్లన్నీ బయటికి వెళ్ళిపోయి ఆవిడకి పోవాల్సిన పరువు మొత్తం పోయింది. పోయిన తర్వాత ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈయన కోర్టుల చుట్టూ తిరగని. నిజంగా అమ్మాయి ఫైట్ చేసే అమ్మాయి అయితే అన్ని రకాల కేసులు వేసేది, వెయ్యల. నిజంగా అమ్మాయి కాపురం చేసే అమ్మాయి అయితే కాపురం కావాలని కేసు వేసేది, అది వెయ్యల. సో ఇక్కడ అడ్డంగా జడ్జికి అర్థం అవుతుంది, మాకు అర్థం అవుతుందండి తను ఏం కావాలనుకుంటున్నది అనేది. బయటే, కోర్టులో కాదు. కోర్టులో ఫైట్ చేస్తున్నది మీరు, బయటే ఆ అమ్మాయి ఎంత కాలమన్నా ఇతను తిరగని. సో ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఆవిడ ఏ కేసులు వేయలేదు, మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఖర్చు లేదు, ఆవిడ ఏ రకమైన మెయింటెనెన్స్ లేలా, మీకు అది లేదు. ఓన్లీ డైవర్స్ కేసు. మీరు DNA టెస్ట్ని లింకప్ చేసుకోవడం వల్ల మీకు డిలే అయింది, కానీ అసలు ఆ అమ్మాయి ఆ కేసుకు కూడా ప్రాపర్గా ఫైటింగ్కి వచ్చేది కాదు. ఇప్పుడైనా మీకు అది అవసరం, ఎందుకంటే భవిష్యత్తులో వేరే కేసులు వేయకుండా ఉండడానికి. అయ్యని డిలే అలాగా అయ్యింది. ఒకవేళ మీకు అది డిలే అవుతుంది అనుకుంటే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోండి ఫాస్ట్ మూమెంట్ కోసం. అంటే ఇప్పుడు రన్ అవుతున్న వేసుకోవచ్చండి. మాకు ఆల్రెడీ ఆర్డర్కి ఇంత డిలే అయ్యింది, సో ఇప్పటికే 4 years అయిపోయింది, నా వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మీరు పర్మిషన్ పిటిషన్ వేసుకుంటే అది ఒక 6 months 2 months క్లోజ్ చేయండి అని కోర్టు డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మినిమం 6 months నుంచి 1 year టైం అయితే ఇస్తారు, ఎందుకంటే అది ఇంకా ఎవిడెన్షియల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి. సో మీరు డిప్రెషన్లోకి వెళితేనో ఎవరిని నమ్మకుండా, ఇంక్లూడింగ్ కోర్టు కూడా ఎంత డిలే అంటే వాళ్ళకుండే బర్డెన్స్ వాళ్ళకుంటాయి. మేం చేసే వర్క్ కంటే జడ్జెస్ చేసే టైమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది తెలుసా. 10 to 5 బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు ముందు 3 hours ముందు ప్రిపేర్ అవ్వాలి ఏం కేసులు ఉన్నాయని, తర్వాత 10 o'clock వరకు జడ్జిమెంట్లు ఇచ్చుకోవాలి. ఆ రకంగా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా ఇక్కడ కేసులు అవ్వట్లా. అర్థమవుతుందా? సో మనం ఒక పిటిషన్ పడేసి అదేదో టీవీ షో లాగానో ఎట్లా గబగబా అయిపోవాలంటే అందరికీ అవ్వదు కదా నాన్న. మీరు అది డిప్రెషన్గా పెట్టుకోకండి. కోర్టులో న్యాయం జరగలేదు అనుకోవద్దు, మీకు 100% న్యాయం జరిగిద్ది. ఇక పిల్లాడు ఎవరు కాదు అనటానికి కూడా అవసరమే లేదు, ఎందుకంటే నిన్ను నువ్వు నమ్ముతున్నావు, నిజాన్ని నమ్ముతున్నావు, 100% నువ్వు గెలుస్తావు. ఇక్కడ నువ్వు ధైర్యంగా ఉంటే మీ అమ్మ నాన్న ధైర్యంగా ఉంటారు. 4 years తర్వాత కూడా మీరు కడుపులో నుంచి ఏడుస్తున్నారు. ఎందుకు అంటే మీకు మీరే తప్పులు చేసుకున్నారు. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఆయుధాలను పర్ఫెక్ట్గా వాడుకోకపోవడం వల్ల మీకు కొంచెం డిలే అయిపోయింది. ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వద్దు, రూపాయి మెయింటెనెన్స్ కూడా వెళ్ళదు. మీరు ఈ పర్ఫెక్ట్ కేసుని ఇంకొక 1.5 year ఫైట్ చేసుకోగలిగితే, ధైర్యంగా ఫైట్ చేసుకోగలిగితే హ్యాపీగా ఈ పీడ వదిలిపోద్ది. మీ తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఎక్కడైతే రెస్ట్లెస్ ఫీల్ అవుతున్నారో మీకంటే ఎక్కువ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అరే ఉన్న ఒక్కగానొక్క కొడుకు లైఫ్ ఇలా అయిపోయిందని. మీరు మా స్టేజ్ నుంచి మేము ముగ్గురు రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ నుంచి కొంచెం ధైర్యంగా ఉంటాను, ఆ తప్పు చేసిన అమ్మాయి చెంప పగలగొట్టేలాగా న్యాయంగా ఫైట్ చేస్తారని మా రిక్వెస్ట్. మీరు ధైర్యంగా ఉంటే వీళ్ళిద్దరికి ధైర్యంగా ఉంటుంది. లేదు, మీరు వచ్చిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్, రెస్ట్లెస్ అయిపోయారు. ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది, మేమేం చేసాం, ఆ అమ్మాయి ఏం చేసింది, లా అండ్ ఆర్డర్ ఏం చేసింది, నడుస్తుంది, మనం ఏం చెయ్యలేం. కొన్ని సీన్లు అంతే. మ్యారిటల్ రిలేషన్లో చాలా చేంజెస్ త్వరలో వస్తాయండి, ఎందుకంటే జెంట్స్ లైఫ్, లేడీస్ లైఫ్, అందరి లైఫ్లు నాశనం అవుతున్నాయి ఇక్కడ. మ్యారిటల్ రిలేషన్, పెళ్ళి అనే ఒక్క రీజన్ తోటి వీటికి చేంజెస్ రావడానికి చాలా షార్ట్ టైం ఉంది. మేబీ అది వచ్చినప్పుడు అందరం మిగతా ఫారిన్ కంట్రీస్ లాగా ఫాస్ట్గా 1-2 years అయిపోతాయి అనుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మ మీరు టెన్షన్ తీసుకోకండి తల్లి, కొన్ని నీళ్ళు తాగండి మీరు. శివ గారు, సార్ చెప్పారు, మేడం చెప్పారు, ధైర్యంగా ఫైట్ చేయండి. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది మేడం ఏం చెప్పారు ఏంటి అనేది. మీరు అనవసరంగా చిన్న ఏజ్, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. మీరు అలా డిప్రెషన్ లో ఉండడం వల్ల అదిగోండి మీ పేరెంట్స్ కూడా చాలా వీక్ గా కనిపిస్తున్నారు. ఈ ఏజ్ కే వాళ్ళ ఏజ్ తక్కువగానే అనిపిస్తుంది కానీ చాలా వీక్ గా అనిపిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ఫైట్ చేయండి. చెప్పారు కదా మేడం, చెప్పినట్టుగా చేస్తే 1.5 year లో మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ప్లీజ్ ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మీ లైఫ్ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏమ్మా జాగ్రత్త, మీరు ఆరోగ్యం కాపాడుకోండి. మీరు అలా డల్ గా ఉన్నారంటే అబ్బాయి కూడా డల్ అయిపోతాడు. మీరు కూడా కొంచెం ధైర్యం చెప్పాలి, అక్కడ తప్పే ఉందని. కాదు మేడం, ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన తప్పు అదే అర్థమైంది, కానీ దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఇక్కడ చక్కగా మేడం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు తెలిసి నోట్ చేసుకున్నానండి, ఇంత డీటెయిల్ గా మీకు బయట కూడా ఎవరు చెప్పరు నాకు తెలిసి. మేడం చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకున్నాను, మైండ్ లో పెట్టుకున్నాను. అండ్ అలాగే మీ మిస్సెస్ తో కూడా మాట్లాడిన తర్వాత ఆవిడ మెంటాలిటీ ఏంటనేది కూడా సార్ విని కూడా చెప్పారు. కాకపోతే న్యాయంగా వెళ్ళండి, ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ప్రకారంగా మీరు అన్ని చూసుకుంటే సరిపోతుంది. ఏంటి, జాగ్రత్త, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. బై నన్ను. శివ గారు ఈ వేదిక నమ్మి వచ్చినందుకు, ఏం చెయ్యాలి నెక్స్ట్, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్ Thank you. కళ్యాణ్ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.